వెల్కమ్ టు 95 న్యూస్ పేపర్ ముచ్చట. నేను నవ్య. ఇవాల్టి పేపర్ ముచ్చటకి కార్యక్రమానికి ఎంటర్ అయ్యే ముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త అటు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా అటు హైదరాబాద్ని ఐటీ రంగంలో ముందుంచిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకి 95 న్యూస్ యాజమాన్యం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేపర్ ముచ్చట కార్యక్రమానికి ఎంటర్ అవుదాం. ఇక మొదటి న్యూస్ చూస్తున్నాము. నవంబర్లో కేసీఆర్ ఖచ్చితంగా అటు ఢిల్లీలో బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అయితే కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే చూస్తున్నాము. అటు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీలో అటు కాంగ్రెస్ పెద్దలతో టచ్లో ఉన్నారు అని చెప్పేసి బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అయితే అంటున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న పోచారం రాజ్యాంగానికే తూట్లు పొడుస్తున్నారంటూ కూడా స్పీకర్ పోచారంపై ఆయన అయితే మండిపడుతున్నారు. భగీరథ పేరుతో 40,000 కోట్లు ఖర్చు చేసినా సర్కార్ నీళ్ళెందుకు ఇవ్వట్లేదంటూ ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. అటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెలంగాణకి వస్తున్నా సరే ఎందుకు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం వాటిని అమలు చేయలేకపోతుందంటూ కూడా బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అయితే అంటున్నారు. మొత్తానికైతే వచ్చే ఎన్నికల్లో అటు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి. దానికి సంబంధించి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మల్లికార్జున ఖర్గేతో కేసీఆర్ చేతులు కలపబోతున్నారంటూ కూడా ఆయన ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనమవుతున్నాయి. రైట్, ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తున్నాము. ప్రపంచ ధనిక నగరాల్లో హైదరాబాద్ కు 65వ స్థానం దక్కినట్టుగా తెలుస్తోంది. వరల్డ్ రిచెస్ట్ సిటీగా న్యూయార్క్ లిస్ట్ లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాకు కూడా చోటు దక్కినట్టుగా అయితే మనం చూస్తున్నాము. మొత్తానికైతే ప్రపంచంలో ఉన్న కొన్ని అత్యధిక ధనిక నగరాల్లో హైదరాబాద్ కు సైతం చోటు దక్కినట్టుగా అయితే వార్తలున్నాయి. ఇక ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి ఆయా రాష్ట్రాలు అటు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కలిసి అటు అంటే విడివిడిగానే వాళ్ళ రాష్ట్రాల్లో పెట్టుబడి పెడుతున్న సంగతి తెలిసింది. అయితే ప్రాజెక్టుల ఇన్వెస్ట్మెంట్ల విషయంలో తెలంగాణ కింది స్థాయికి వెళ్ళిపోయింది, ఏపీ రోజు రోజుకి పైకి వెళ్ళిపోతోంది. అంటే పెట్టుబడులకు సంబంధించి ఏపీ రోజు రోజుకి పెట్టుబడులు ఎక్కువ పెడుతుంది, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. తెలంగాణ అదే విషయానికి వచ్చేసరికి తెలంగాణ అయితే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతుంది. పెట్టుబడుల విషయానికి సంబంధించి రోజు రోజుకి తెలంగాణ కిందికి వెళ్తుంది అని చెప్పేసి అయితే చూస్తున్నామటు. పెట్టుబడుల పరంగా మన రాష్ట్రం దేశంలో 9వ స్థానానికి పడిపోయినట్టుగా అయితే లెక్కలైతే చెప్తున్నాయి. తాజా లెక్కల్లో తెలంగాణకు 487 కొత్త ప్రాజెక్టులు రాగా కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అయితే తాజాగా 2021-22తో పోలిస్తే ఈ సంవత్సరం 2022-23 సంవత్సరానికి సంబంధించి తెలంగాణలో పెట్టుబడులు పడిపోయినట్టుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి. అటు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిషన్ భగీరథతో అంటే ప్రతి ఇంటికి నీళ్లు సరఫరా చేయాలి, అసలు నీటి సమస్య ఉండొద్దు అని చెప్పేసి ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు సూర్యాపేటలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. అటు మిషన్ భగీరథ నీళ్లు ప్రజలందరికీ నీళ్ల సదుపాయం అందించడానికి ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. అయినప్పటికీ కొంతమంది ఆఫీసర్లు చేయబట్టి ఆ కార్యక్రమం అనేది ముందుకు వెళ్లడం లేదంటూ సూర్యాపేటలో ఆయన అయితే ఆఫీసర్లపై మండిపడుతున్నట్టుగా అయితే చూస్తున్నాము. రిపేరింగ్ కోసం బడ్జెట్ ప్రపోజల్స్ పెట్టలేదు, ఎందుకు పెట్టలేదంటూ కూడా ఆఫీసర్లని ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా అయితే వార్తలున్నాయి. అటు ఇంకొక కీలక వార్తనైతే చూస్తున్నాము. అంటే పనులు చేసి పెడుతున్నాము కానీ అటు పంచాయతీలకు సంబంధించిన నిధులు అయితే రావడం లేదంటూ కూడా పలుమార్లు సర్పంచ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బిల్లులు ఇవ్వకుంటే సర్పంచ్ గా కూడా రాజీనామా చేస్తామంటూ కూడా జగిత్యాల జిల్లాలో కొంతమంది సర్పంచ్లు అయితే పోరుబాటి పట్టినట్టుగా అయితే తెలుస్తోంది. ఎంపీడీఓకి 32 గ్రామాల సర్పంచ్లు వినతి పత్రం అందజేసినట్టుగా అయితే తెలుస్తోంది. అక్కడ పనులకి సంబంధించి అంటే తమ సొంత ఖర్చులు పెట్టుకొని తమ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ పొలాలు వాళ్ళ బంగారం అవన్నీ అమ్ముకొని అయినప్పటికీ అక్కడ అంటే ప్రజలకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం కాబట్టి బిల్లులు రాకపోయినా సరే సొంత నిధులతో అక్కడ పనులు జరిపించినా కానీ బిల్లులు ఎందుకు మంజూరు చేయడం లేదంటూ కూడా ఎంపీడీఓకు 32 గ్రామాల సర్పంచ్లు అయితే వినతి పత్రం ఇచ్చినట్టుగా వార్తలు చూస్తున్నాం. మరి చూడాలి దీనికి సంబంధించి ఎప్పటి నుంచో సర్పంచ్ల నిధులకు సంబంధించి తెలంగాణలో ప్రధానంగా చర్చ జరుగుతున్న సంగతి అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద అయితే చూడాల్సిన అవసరం ఉంది.
అటు ఏపీకి సంబంధించి మరొక కీలక వార్త అయితే అన్ని ప్రధాన పత్రికల్లో అయితే చూస్తున్నాము. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అటు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సైతం సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన వార్తలు కూడా చూస్తున్నాము. మరోవైపు విచారణకు హాజరు కావాలంటూ కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి కొడుకైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు పలుమార్లు సిబిఐ నోటీసులు జారీ చేసినప్పటికీ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా సరే అటు అవినాష్ రెడ్డి విచారణకు అయితే హాజరు కావట్లేదు. కొన్ని కారణాలు అయితే చెప్తూ వస్తున్నాడు. అంటే పలుమార్లు నోటీసులు ఇస్తే నా కార్యక్రమాలన్నీ పక్కన పెట్టుకొని ఎలా హాజరు కాగలంటూ కూడా సిబిఐని ఆయన తిరిగి ప్రశ్నిస్తున్న వారిని కూడా చూస్తున్నాము. ఈ నేపథ్యంలో నిన్న బుధవారం అయితే ఆయన విచారణకు హాజరయ్యారు. మళ్ళీ గురువారం ఉదయం 10:30 అవినాష్ ను అధికారులు విచారణకు రావాలంటూ కూడా ఆదేశించారు. ఇప్పటికే ఆయనను అధికారులు 4 సార్లు అయితే విచారించారు. అటు ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అయితే ఈ విచారణ కొనసాగుతుంది. మరి చూడాలి ఈ హత్య కేసుకు సంబంధించి ఎవరు నిందితులుగా ఉంటారు, ఎవరు దోషులు అవుతారు, ఎవరు నిర్దోషులు అవుతారు అనేది తెలియాలంటే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే తెలంగాణ ప్రభుత్వంపై పలుమార్లు మండిపడుతున్నారు. అటు తెలంగాణ ఉద్యమం సమయంలో ఏమో సింగరేణి మేము రక్షించుకుంటాము, సింగరేణిలో మమ్మల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాది అని చెప్తూ ఈ మధ్య కాలంలో అక్కడికి ప్రైవేటీకరణ చేసే కావాలని పంతం పందుతున్నారు. సంస్థ నిధులను కేసీఆర్ దోచుకుంటున్నారు. సింగరేణికి సంబంధించిన నిధుల గురించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. దీనికి సంబంధించి లాభాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం దీన్ని దోచుకుంటున్నట్టు కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు చూస్తే మరో కీలక విషయం అయితే చూస్తున్నాము. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అయితే తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో రాజకీయాలను మార్చడమే లక్ష్యంగా ఆమె ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీ పరీక్షలకు సంబంధించి పేపర్ లీకేజ్ కి సంబంధించి ఆ పరీక్షలను రద్దు చేయాలంటూ రాష్ట్రపతికి సిఫార్సు చేయడానికి సంబంధించి అన్ని పార్టీలు కలిసి పోరాడదామంటూ కూడా వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల అయితే ప్రతిపక్షాలకు పిలుపునిస్తున్నాయి. ఇక ఇఫ్తార్ కార్యక్రమంలో భాగంగా నిన్న నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో భాగంగా అటు ధర్నాకి కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి తాను ధర్నా చేసి ముందుకు వెళ్లాలనుకుంటున్నాను, కానీ తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వడం లేదు, తనకి పర్మిషన్ ఇవ్వాలి అంటూ కూడా ఆమె హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. టీఎస్పీఎస్సీ రద్దు కోసం రాష్ట్రపతికి సిఫార్సు చేయండి అంటూ కూడా ఆమె ప్రతిపక్షాలకు పిలుపునిస్తున్నారు. ఒకవైపు షర్మిల ప్రతిపక్షాలని అన్ని ఏకమై తెలంగాణ ప్రభుత్వం మరియు కేసీఆర్ అవినీతి పాలనపై ముందుకు వెళ్దామని చెప్తుంటే ప్రతిపక్షాలు మాత్రం దీనిపై ఏమాత్రం స్పందించుకోవడం అయితే ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. రైట్, ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తున్నాము. ఐటీఈడీకి సంబంధించి రోజు రోజుకి దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అటు హైదరాబాద్ లో సైతం పలు వ్యాపారస్తుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు వహిస్తున్న సంగతి తెలిసిందే. అటు ఐటీ అధికారులు అయితే టాలీవుడ్ ని చుట్టేస్తున్నారు. అటు మాదాపూర్ లోని ఫిలిం డైరెక్టర్ సుకుమార్ ఇంటితో పాటు జూబ్లీహిల్స్ లోని మైత్రి మూవీ మేకర్స్ సంస్థల్లో సైతం భారీగా అవినీతి సొమ్ము జమైందనే ఆరోపణలతో అయితే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అటు మరొక వార్త అయితే చూస్తున్నాము. కాంగ్రెస్ లో వర్గపోరు అయితే రోజు రోజుకి ఎక్కువ అవుతుందని చెప్పుకోవాలి. అటు నల్గొండలో నిరుద్యోగుల నిరసన దీక్షకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిసిసి మాజీ చీఫ్ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కి సంబంధించి ఎక్కడ ఏది జరిగినా సరే తాను ముందుండి పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి, పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అయితే ఖచ్చితంగా కృషి చేస్తున్నాను. ఈ నేపథ్యంలో ఎటువంటి నిరసనలు పెట్టుకున్నా సరే తనకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పెట్టుకుంటున్నారంటూ కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన అయితే సిటైర్లు వేశారు. అటు ప్రియాంక గాంధీ ఎటువంటి కార్యక్రమం పెట్టినా సరే ముందుండి తన వంతుగా పార్టీ కోసము, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కృషి చేస్తాను, కానీ నిరుద్యోగ దీక్షకు సంబంధించి నల్గొండలో అటు ఎంపీగా ఉన్నప్పటికీ తనకు ఎటువంటి సమాచారం రాలేదు అని చెప్పేసి ఆయన తీవ్ర అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మరో బ్రేకింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాము. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని ఇటీవలే శాసన మండలి చైర్మన్ గా సీఎం కేసీఆర్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు హుజరాబాద్ లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో గెల్లా శ్రీనివాస్ ఆ మధ్య పోటీ చేసిన సంగతి తెలిసిందే. అటు జరిగిన ఉప ఎన్నికల్లో గెల్లా శ్రీనివాస్ పోటీ చేసిన తర్వాత ఆయన తీవ్ర మెజారిటీతో ఓడిపోయిన సంగతి కూడా తెలిసిందే. అటు హుజూర్ నగర్ లో అప్పటి నుంచి గట్టి అభ్యర్థి, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ని ఎదుర్కోగలే గట్టి అభ్యర్థి కోసం బీఆర్ఎస్ చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే శాసన మండలి చైర్మన్ గా పాడే కౌశిక్ రెడ్డిని నియమించిన బీఆర్ఎస్ ప్రభుత్వం హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కూడా ఆయన నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ క్యాడర్ అధిష్టానం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. హుజరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పాడే కౌశిక్ రెడ్డిని ఖాయం చేస్తూ అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి.
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సామ దామోదర్ రెడ్డి దంపతులు అయితే ఆరోపిస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించి ఇటీవలే జీవన్ రెడ్డిని చంపేస్తామంటూ కూడా కొందరు దుండగులు ప్రయత్నించే సంగతి తెలిసిందే. సర్పంచ్ కి సంబంధించి అటు ఎమ్మెల్యేకి సర్పంచ్ కి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో అటు సర్పంచ్ సైతం ఆయనను కలిసి చంపే ప్రయత్నం చేశారనే వార్తలు కూడా కలకలం సృష్టించిన సంగతి నేపథ్యంలో మా రిసార్ట్ భూమిని కబ్జా చేసి ఒప్పందాన్ని ఉల్లంఘించి మమ్మల్ని మోసగించారంటూ కూడా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై అయితే కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యేపై అత్తాపూర్ బీఆర్ఎస్ నాయకుడు దామోదర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ కి సంబంధించిన మంత్రులకు తమ భూములు అన్యాయంగా ఎమ్మెల్యే కబ్జా చేస్తున్నారని చెప్పినా సరే మంత్రులు సైతం పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్టుగా అయితే మనకి వార్తలు అందుతున్నాయి. మరో న్యూస్ చూస్తున్నాము. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ పుట్టినరోజు వేడుకలు నిన్న హైదరాబాద్ లోని నివాసంలో జరుపుకున్నారు. అటు షర్మిల కేక్ కట్ చేసి ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లికి శుభాకాంక్షలు తెలపలేదు, అసలు తల్లిని పట్టించుకోలేదంటూ కూడా ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. కనీసం ట్విట్టర్ వేదికగా సైతం కూడా అటు జగన్మోహన్ రెడ్డి తల్లికి శుభాకాంక్షలు తెలుపకపోయిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఖచ్చితంగా విభేదాలు ఉన్నాయి అని ఎప్పటి నుంచో వస్తున్న వార్తల నేపథ్యంలో ఇది నిజమనే విషయంలో కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి అయితే చూస్తున్నాము. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అయితే కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మిషన్ భగీరథ పెద్ద కుంభకోణం అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఒక్కో కనెక్షన్ లో 44,000 కమిషన్ తీసుకుంటున్నారు మిషన్ భగీరథకి సంబంధించి అంటూ కూడా బండి సంజయ్ అయితే ఆరోపిస్తున్నారు. బుక్ అయిన వ్యక్తికి రాజ్యాంగ పదవి ఇస్తే ఇలాగే ఉంటుంది. బాన్సువాడలోను కుటుంబ పాలన కొనసాగుతోంది. అటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం అవినీతికి పాల్పడుతున్నారు. స్పీకర్ గా ఒక రాజ్యాంగ పదవిలో ఉంటూ కూడా ఇలా అవినీతికి పాల్పడడం ఏంటి అంటూ కూడా బండి సంజయ్ అయితే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే మిషన్ భగీరథ పేరుతో కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు. ఒక్కొక్క వ్యక్తి నుంచి 60,000 నుంచి 40,000 చొప్పున లంచం తీసుకుంటున్నా అంటూ కూడా బండి సంజయ్ ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి చూడాలటు మరి ప్రజలు అసలు ఎందుకు లంచం ఇస్తున్నారు, అసలు పాలకులు ఏం చేస్తున్నారు అనే విషయం అయితే ఇక్కడ చర్చనీయాంశంగా మారుతుంది. రైట్, ఇక నమస్తే తెలంగాణ పేపర్ కి ఎంటర్ అవుతున్నాము. కీలక వార్తలు అయితే చూస్తున్నాము. మహారాష్ట్రలో రోజు రోజుకి బీఆర్ఎస్ స్థాయి అయితే పెరిగిపోతుంది. అటు ఈ ఏడాది దసరా సందర్భంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీలో రోజు రోజుకి చేరికల పర్వం అయితే కొనసాగుతుంది. అటు పలు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు అవ్వచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ తనయులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీ క్యాడర్ కావచ్చు, హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలిసి పార్టీ కండువా కప్పుకొని పార్టీలో అయితే చేరుతున్నారు. మొత్తానికైతే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన తర్వాత మహారాష్ట్రలో అయితే పార్టీకి సంబంధించి అయితే కీలక స్పందన అయితే వస్తుంది. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మెచ్చుకుంటూ పలువురు మహారాష్ట్ర నాయకులు అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. దీనికి సంబంధించి నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం ప్రచురించింది. మహారాష్ట్ర పలువురు నాయకులు, చంద్రపూర్ గడ్చిరోలి జిల్లాకు చెందిన నేతలు, విద్యార్థికులు, పలువురు నిపుణులు సైతం తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో అయితే చేరుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే రోజు రోజుకి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలు అందరికీ పిలుపునిచ్చి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎలాంటి పథకాలు ఎవరెవరికి వచ్చాయనే అంశాలపై కార్యకర్తలతో చర్చించాలని చెప్పేసి అయితే పార్టీని అయితే ఆదేశిస్తున్నారు. దీనికి సంబంధించి అటు మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో రోజుగా ఆత్మీయ సమ్మేళనం అయితే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అటు తొర్రూరు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు అయితే పాల్గొన్నారు. విజువల్స్ కూడా ఇక్కడ చూస్తున్నాము. సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాత మధు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, లింగాల కమల్ రాజు, పలువురు అంటే ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అసలు ఎలా ముందుకు వెళ్లాలనే కార్యాచరణని సిద్ధం చేసుకునే ప్రయత్నంలో అయితే బీఆర్ఎస్ అయితే ఉంది. ఇక మరో సంగతి ఏంటంటే అటు బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ భవన్ ను ఢిల్లీలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తుడి దశలో ఢిల్లీ బీఆర్ఎస్ భవన్ ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అటు ఆర్కిటెక్ట్ ఆస్కార్ తో పాటు వర్క్ ఏజెన్సీ ప్రతినిధుల సమక్షంలో అయితే ఈ నిర్మాణం అయితే కొనసాగుతుంది. దీన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక మరో కీలక న్యూస్ అయితే చూస్తున్నాము. అటు బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తాము, అఖిలపక్షం పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు చేపట్టే సమావేశాలు ఆందోళనలో పాల్గొనబోమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అయితే స్పష్టం చేసినట్టుగా అయితే తెలుస్తోంది. తమ్మినేని వీరభద్రం అటు కేంద్రంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనే శక్తి తెలంగాణలో బీఆర్ఎస్ కి మాత్రమే ఉంది. దీనికి సంబంధించి అఖిలపక్ష నాయకులు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు మేమంతా కలిసి బీఆర్ఎస్ తోనే కలిసి పనిచేస్తాము. ప్రస్తుతం ఉన్న క్యాడర్ ని బట్టి చూస్తే కేంద్రంలో ఉన్న
బీజేపీ ప్రభుత్వ అణచివేతను తట్టుకోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కి సాధ్యమవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ కి సంబంధించి ఎవరైనా వ్యతిరేకంగా బీఆర్ఎస్ కు సంబంధించి మీటింగ్స్ పెట్టినా సరే మేము అక్కడికి వెళ్ళము, ఖచ్చితంగా బీఆర్ఎస్ తో కలిసి పనిచేసి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దదించే ప్రయత్నం చేస్తామంటూ కూడా తమ్మినేని వీరభద్రం స్పష్టం చేస్తున్నారు. ఈ సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. అటు కమ్యూనిస్టులు బీఆర్ఎస్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారనే వార్త అయితే తెలుస్తోంది.